హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ టెట్కి జరిగిన అంటే ఫిబ్రవరిలో జరిగిన టెట్ పేపర్ ఎస్జిటి పేపర్ అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైకాలజీ బిట్స్ ఏ విధంగా వచ్చాయో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రీవియస్ బిట్స్లో నుంచి మనకు చాలా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సైకాలజీకి సంబంధించిన బిట్స్. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. మళ్ళీ ఒకసారి బిట్ చూడండి. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సాధికారతత్వ, నిరంకుశతత్వ, అంగీకారతత్వ. ఆప్షన్ 4 జోక్యరహిత. మీ ఆన్సర్ అనేది కమెంట్స్లో కామెంట్ చేయండి. మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు ఉంటాయంటే సాధికారతత్వ పెంపక శైలిలో స్వయం ప్రతిపత్తి మరియు నియంత్రణ పద్ధతులు అనేవి ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. సో అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు అని సింపుల్గా అడగకుండా బిట్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేశాను చూడండి. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. ఆప్షన్స్ ఫ్రాయిడ్, గెసెల్, హార్లాక్, స్టాన్లీ హాల్. మీ ఆన్సర్ అనేది కమెంట్ అనేది చేయండి. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ని రూపొందించింది గెసెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్. సహకార క్రీడ ఈ వయస్సులో సుమారు అనేసి ఇచ్చాడు. సహకార క్రీడ ఈ వయస్సులో సుమారు మొదలవుతుంది. ఆప్షన్స్ 2 సంవత్సరాల వయస్సులో, ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయస్సులో, ఆప్షన్ 3 5 సంవత్సరాల వయస్సులో, ఆప్షన్ 4 10 సంవత్సరాల వయస్సులో. ఏ క్రీడ అడిగాడంటే సహకార క్రీడ. సహకార క్రీడ ఏ వయస్సులో మొదలవుతుంది? సుమారుగా అనేసి ఇచ్చాడు. అదొచ్చేసి మనకు 3 నుంచి 4 సంవత్సరాల వయస్సులో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3 నుంచి 4 సంవత్సరాల వయస్సులో సహకార క్రీడ అనేది స్టార్ట్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్లీ అనేసి ఇచ్చాడు. నెక్స్ట్. పియాజే ప్రకారము అవిపర్యాయాత్మక భావనా లోపము కనబడే దశ. పియాజే ప్రకారము అవిపర్యాయాత్మక భావనా లోపం కనబడే దశ. ఆప్షన్స్ పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, సాధారణ ప్రచాలక దశ. ఒకసారి మళ్ళీ బిట్ అనేది చూసి మీకు ఆన్సర్ అనేది కమెంట్ అనేది చెయ్యండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో అవిపర్యాత్మక భావనా లోపం అనేది కనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం ఎరిక్సన్ దశలు ప్రతి దాంట్లో ఇచ్చాడు. ప్రతి మనకు జరిగిన టెట్ ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని పేపర్స్లో ఎరిక్సన్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ దశలో అన్నాడు? 7వ దశలో. ఆప్షన్స్ చొరవ, అపరాధము, సాన్నిహిత్యం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమైక్యత, నిరాశ. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాను. ఓన్లీ ఎరిక్సన్ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించిన వీడియో. సో ఆ వీడియో చూసినట్లయితే మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. ఎరిక్సన్ సంబంధించి ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పాదకత, స్తబ్దత. 7వ దశలో మనకు మొత్తం 8 దశలు అనమాట. లాస్ట్ 7వ దశలో వచ్చేసి ఉత్పాదకత, స్తబ్దత అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడిగాడు. అంటే ఆమె మానసిక వయస్సు అలాగే శారీరక వయస్సు ఇచ్చాడు. ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడు. సో దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 75, 66, 150, 120. సో
సో కరెక్ట్ ఆన్సర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 150 అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 150. ఆమెకి యాక్చువల్గా శారీరక వయసు 12 సంవత్సరాలు, తన ఐక్యూ లెవెల్ వచ్చేసి 18 ఇయర్స్గా ఉంది. సో ఆమె ప్రతిభావంతురాలు. దాని ప్రజ్ఞాలబ్ధి ఎంత వస్తుందంటే మనకు 150 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. ఆప్షన్స్: శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, సాంఖ్య సామర్థ్యం, వస్తు సమాఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది అనేసి అడిగాడు. ఉప పరీక్ష కానిది వచ్చేసి వస్తు సమాఖ్య. వస్తు సమాఖ్య అనేది ఉప పరీక్ష కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో ఉప పరీక్ష కానిది అన్నప్పుడు ఇదొకటి వచ్చింది. అయినది ఏంటో ఒకసారి చూడండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్షలు శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, సాంఖ్య సామర్థ్యం. ఈ 3 కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్షలు. నెక్స్ట్, బిట్ని ఏ విధంగా మనం చదవాలో అన్ని విధాలుగా చదివితే మనకు ఆన్సర్ అనేది మనము స్కోర్ అనేది చేయగలము. చదివి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీస్లో తనపై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. సో రక్షక తంత్రాల నుంచి కూడా మనకు ప్రతిసారి బిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బిట్ని ఎటు తిప్పి కన్ఫ్యూజ్ అయితే చేస్తూ ఇచ్చాడు. సో చిన్న సామెత ప్రకారం అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, అంటే ఒకరి మీద వచ్చిన కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం అనేది. సో ఇది ఏంటి అనేది, ఇది ఏ రక్షక తంత్రం అనేసి అడిగాడు. ఆప్షన్స్: విస్థాపనం, దమనం, ప్రక్షేపణ, పరిహారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు విస్థాపనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్థాపనము. ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపడము. దమనము అంటే కావాలని మర్చిపోవడం. పరిహారం అంటే ఒక సమస్యని అధిగమించడానికి ఏదో ఒక పరిహారాన్ని చూసుకోవడం. అది దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బుతో 1 మాత్రమే కొనగలడు. ఆ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆ దుకాణంలో అతనికి 2 బొమ్మలు నచ్చాయి, కానీ తన దగ్గర ఉన్న డబ్బుతో 1 బొమ్మని మాత్రమే కొనగలడు. ఆ బొమ్మని తీసుకోవాలా, ఏ బొమ్మ తీసుకోవాలా అని తేల్చుకోలేకపోతున్నాడు. ఇక్కడ శివ పడే సంఘర్షణ ఏంటి అనేసి ఇచ్చాడు. 2 బొమ్మలు నచ్చాయి, కానీ తన దగ్గర ఉన్నది ఒకదానికి కొనే డబ్బే. ఏ బొమ్మ కొనాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఆప్షన్స్ చూసుకోండి. ఉపగమ, పరిహార. ఉపగమ, పరిహార, అదేవిధంగా పరిహార, ఉపగమ. ఇక్కడ రెండు కూడా నచ్చాయి. సో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అంటే 2 నచ్చాయి, కానీ ఏది కొనాలో తెలియదు. అలా కాకుండా ఒకటి నచ్చింది, ఒకటి నచ్చనిది అంటే అప్పుడు మనకు ఉపగమ పరిహార అనేది వస్తుంది. ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ వచ్చేసి ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, క్రింది వారిలో రూప సిద్ధాంతకర్త. ఆప్షన్స్: హిపోక్రటస్, ఫ్రాయిడ్, ఎరిక్సన్, కాటిల్. మీ ఆన్సర్ వచ్చేసి కమెంట్ అనేది చెయ్యండి. రూప సిద్ధాంతకర్త వచ్చేసి హిపోక్రాటస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ప్రయోగం చేసే వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండే చరం. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, అస్థిర చరం. ప్రయోగం ఏ వ్యక్తి అయితే ప్రయోగం చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండే చరం వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్వతంత్ర, పరతంత్ర, జోక్య, అస్థిర చరము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు స్వతంత్ర చరం. ప్రయోగం చేసే వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండే చరము స్వతంత్ర చరము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆకృతి క్షేత్ర
సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు? ఆప్షన్స్ కోహెలర్, టెర్మన్, రూబిన్, టోల్మన్. మొట్టమొదట ఈ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అంటే రూబిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రూబిన్. నెక్స్ట్ బిట్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు? ఆప్షన్స్ ఎబ్బింగ్హాస్, గాల్టన్, బార్ట్లెట్, ప్లేటో. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ బుక్ రచయిత వచ్చేసి మనకు గాల్టన్ అండి, గాల్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గాల్టన్. ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్, ఉన్నత క్రమ నిబంధనంలో గంట మోగడం అనేది? ఉన్నత క్రమ నిబంధనంలో గంట మోగడం అనేది? ఆప్షన్స్ నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనలు ఇవేం చేస్తారంటే మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇదంతా కన్ఫ్యూజ్ అనమాట తెలుగులో. కండిషనల్ స్టిమ్యులస్, అన్కండిషనల్ స్టిమ్యులస్. అన్కండిషనల్ అంటే అనుకోకుండా వచ్చేది, కండిషనల్ అంటే అంటే సహజ సిద్ధంగా రానిదన్నమాట. ఉన్నత క్రమ నిబంధనంలో గంట మోగడం అనేది నిర్నిబంధిత అన్కండిషనల్ స్టిమ్యులస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిర్నిబంధిత UCS అన్కండిషనల్ స్టిమ్యులస్. నిర్నిబంధిత ఉద్దీపన గంట మోగడం అనేది ఉన్నత క్రమ నిబంధనంలో. నెక్స్ట్, బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందింది? బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందింది? ఆప్షన్స్ బండూరా సిద్ధాంతం, ఆప్షన్ 2 పావ్లావ్ సిద్ధాంతం, బ్రూనర్ సిద్ధాంతం, స్కిన్నర్ సిద్ధాంతం. బోబోడాల్ అధ్యయనం అనేది ఎవరికి చెందింది అంటే బండూరా సిద్ధాంతానికి చెందింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వైగోటస్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది? వైగోటస్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది? ఆప్షన్స్ వివేచన, విచక్షణ, పోల్చడం, సాంఘిక విషయాల విశ్లేషణ. వైగోటస్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది పోల్చడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోవాలనుకుంది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. అనిత గాత్ర సంగీతం అంటే గొంతు వోకల్ మ్యూజిక్ అనేది నేర్చుకుంది. ఆ తర్వాత తను వీణ నేర్చుకోవాలనుకుంది. వీణ నేర్చుకోవాలి అనుకుంది. ఇక్కడ ఏ రకమైన బదలాయింపు జరిగింది అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అనుకూల, రుణాత్మక, శూన్య, ద్విపార్శ. అనుకూల బదలాయింపు అనేది ఒక్కసారి నేర్చుకునేది మనకు రెండో దానికి హెల్ప్ అవుతుంది. రుణాత్మక లేదా ప్రతికూల అంటే మనకు ఆటంకం కలిగిస్తుంది. శూన్య బదలాయింపు అంటే ఎలాంటిది ఉండదు. ద్విపార్శ అంటే ఒకే వైపు అంటే రెండు వైపులుగా చేసేది. సో మనకి ఇక్కడ ఈ సంగీతం నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది అనుకూల బదలాయింపు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ. మానసిక చలనాత్మక రంగానికి చెందినది అనేసి అడిగాడు. సో ఈ చెందినది, చెందనది అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి అది కరెక్ట్గా చూసుకోండి మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు బిట్స్లో. ఇక్కడ చెందినది ఆన్సర్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచ్చారణ. మానసిక చలనాత్మక రంగానికి చెందింది ఉచ్చారణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు అనేది సూచించడం జరుగుతుంది. అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కారాలు సూచించడం అనేది అతను విభిన్న రకాలుగా ఆలోచిస్తాడు కాబట్టి విభిన్న ఆలోచన. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు, విభిన్న ఆలోచన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్,
క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష. క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది అనేసి అడిగాడు. కానిది వచ్చేసి కోహస్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, మస్తిష్క పక్షవాతం అనేది. సెరెబ్రల్ పాలసీ. మస్తిష్క పక్షవాతం అనేది చలన వైకల్యం, వినికిడి వైకల్యం, అభ్యసన వైకల్యం, దృష్టి వైకల్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మస్తిష్క పక్షవాతం అనేది చలన వైకల్యము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్స్: ఇది సమస్య కేంద్రీకృత మంత్రణం, మాంత్రకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు, సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు, సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. నిర్దేశిత మంత్రాన్ని సరికాని వాక్యము అనేసి అడిగాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సరికానిది వచ్చేసి సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేది కరెక్ట్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, నిర్దేశిత న్యాయకత్వంలో. సో చూడండి, ఇక్కడ మంత్రణానికి సంబంధించి 2 బిట్లు వచ్చాయి ఒకే పేపర్లో. సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు, మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు, నాయకుడు నామ మాత్రమే. నిర్దేశిత న్యాయకత్వంలో అది మంత్రణము, ఇది న్యాయకత్వంకు సంబంధించి ఇచ్చాడు. నిర్దేశిత న్యాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, 1 టెరాబైట్ దీనికి సమానము. 1 టెరాబైట్ దీనికి సమానము. 1 టెరాబైట్ అనేది ఆప్షన్స్: 1024 కిలోబైట్స్, 1024 గిగాబైట్స్, 1024 హెక్సాబైట్స్, 1024 బిట్స్. 1 టెరాబైట్ దేనికి ఈక్వల్ అంటే 1 టెరాబైట్ వచ్చేసి 1024 గిగాబైట్స్కి ఈక్వల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, వైరస్కి ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్ అనేసి అడిగాడు. వైరస్కి ఫుల్ ఫామ్ వచ్చేసి విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ స్నీజ్. విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సైజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం అడగడం జరిగింది. తల్లిదండ్రుల శాతం వచ్చేసి 75%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఏ హక్కు చట్టం అంటే విద్యా ఆర్టీ 2009 ప్రకారము. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. హోంవర్క్కి కేటాయించవలసిన సమయం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుండి 8 తరగతుల వారికి ఇంటి పనికి అంటే హోంవర్క్కి కేటాయించవలసిన సమయం అనేసి అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వారానికి ఇచ్చాడు. వారానికి 4 నుండి 6 గంటలండి. వారానికి హోంవర్క్కి 4 నుండి 6 గంటల సమయం అనేది కేటాయించారు. ఏ క్లాస్ అంటే 6 to 8. దేని ప్రకారం అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారము. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్. 2020 ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ అనేది నిలిపివేయబడింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డిస్కంటిన్యూడ్, నిలిపివేయబడింది. నెక్స్ట్, క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. క్రింది వాణిలో నాడు నేడు కార్యక్రమంలో లేనిది. నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో ఏమేమి ఉన్నాయి, వస్తువులు లేవు అనే దాని గురించి ఇచ్చారు. సో
టాయిలెట్స్ ఉన్నాయి, గ్రీన్ చాక్స్, బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే మంచినీటి సరఫరా పాఠశాలకు సంబంధించింది. టెక్స్ట్ బుక్స్ గురించి లేదు. ఆన్సర్ వచ్చి నాడు నేడులో లేని అంశం వచ్చేసి టెక్స్ట్ బుక్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ సైకాలజీ. స్వయం అనే మూక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. స్వయం అనే మూక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏఐసిటిఈ ఎంహెచ్ఆర్డి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏఐసిటిఈ ఎంహెచ్ఆర్డి. సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.